చూసుకుంటే ఈ నారీ శక్తి బిల్ ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ ఇది 2023లోనే బిల్లు పాస్ అయింది. 2023లో బిల్లు పాస్ అయినప్పుడు అప్పుడున్న కొన్ని ఆర్టికల్ 330A కావచ్చు, 332A కావచ్చు, 239A అమెండ్మెంట్ ప్రకారం ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చిన్న క్లాజ్ ఉంది. అదేంటంటే సెన్సస్ బేస్ చేసుకుని ఒకటి, డీలిమిటేషన్ బేస్ చేసుకుని అయితేనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్ తో పాటు డీలిమిటేషన్ బిల్ కూడా తీసుకొచ్చారు. ఈ రెండు బిల్లు పాస్ అయితేనే 33% ఏదైతే మనం మహిళలకు ఇచ్చామో అది చట్టసభలో కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నిజంగానే కాంగ్రెస్ కానీ లేకపోతే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద చర్చించాలి, కానీ చర్చించకుండా ఈ రోజు డైరెక్ట్ గా ఓటుకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేయడం అనేది నిజంగా అనేది చాలా ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే మహిళలకు అన్యాయం చేసింది. అంటే చర్చించే టైం లేదు కదా ఇక్కడ. అదే ఇప్పుడు నుమాన్ గారు అదే చెప్తున్నారు. ఈ బిల్లుకు సంబంధించినటువంటి కాపీలు కావచ్చు అవన్నీ కూడా 2 రోజుల ముందు ఇచ్చారు. కనీసం వాటికి సంబంధించినటువంటి అధ్యయనం అన్నా చేయాలి కదా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, రాజ్యాంగంతో ముడిపడినటువంటి అంశాలు, కొంత లీగల్కి సంబంధించినటువంటి నిపుణులతో మాట్లాడి, కొంతమంది రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ టైం కూడా ఇవ్వకుండా 2 రోజుల్లో ఆ బిల్లును అందరూ కూడా పంపించేసి వెంటనే మీరు వచ్చేసేయండి, సమావేశపరిచేస్తాం, వెంటనే దాన్ని మనం అమలు చేసేద్దాం అని చెప్పడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా. ఒకటి రాజు గారు, మీరు ఇందాక ఒక వీడియో ప్లే చేశారు. అమిత్ షా గారు ఏం చెప్పారంటే అక్కడ నిజంగానే వాళ్ళకి అభ్యంతరం ఉంటే, నిజంగానే బిల్లు మీద ఏదైనా చర్చించాలనుకుంటే, నిజంగానే బిల్లు విధానం కరెక్ట్ గా లేదనుకుంటే మీరు ఎందుకు అక్కడ మీరు దాని మీద రైట్ చేయలేకపోయినారు? ఇప్పుడు ఓటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి పార్లమెంట్ మెంబర్ గా ఒక ఓటు వేయడానికి అర్హత ఉంది కాదని చెప్పలేదు. మీరు నిజంగానే బిల్లులో కొన్ని చేంజెస్ అవ్వాలి, బిల్లు అమెండ్మెంట్ జరగాలన్నప్పుడు దాని మీద చర్చకు టైం అడగండి. ఈ రోజు స్పీకర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు అడిగితే దాని మీద టైం చర్చకు వచ్చేదేమో, లేకపోతే అమెండ్మెంట్ జరిగేదేమో. అది జరగకుండా మీరు బిల్లు ఫెయిల్ చేయడం అనేది ఏ రకంగా తీసుకోవాలా? ఈ రోజు మహిళలకు వ్యతిరేకం అనుకోవాలా, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీకు జరిగితే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది చూసుకోవాలా. ఇక రెండో పాయింట్, డెఫినెట్ గా నేను కొన్ని విషయాల్లో ఎక్కువిస్తాను. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతుందో దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని ఏదైతే వాళ్ళకి అపోహ ఉందో దాని మీద చర్చ జరగాలి. ఈ రోజు ఒకటేంద్ర అంటే ఇక్కడ డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగితేనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తుంది. డీలిమిటేషన్ జరగాలంటే కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. అదేంటంటే ముఖ్యంగా ఈ రోజు కొన్ని మనం దాని గురించి చర్చించాలి. ఏంటంటే ఒకటి బ్యాలెన్స్ బిట్వీన్ ది స్మాల్ స్టేట్స్ అండ్ బిగ్ స్టేట్స్. కొన్ని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మనకు 5-6 రాష్ట్రాలు ఉంటే నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మనం దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ కంట్రోల్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం మనం. ఎందుకంటే ఒక బిడ్డ ముద్దు 2 ఇద్దరు కంటే వద్దని చెప్పి పాపులేషన్ కంట్రోల్ చేసిన పరిస్థితులు గతంలో చూసాం, ఈ రోజు ఫాలో అవుతున్నాం. బట్ నార్త్ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. సో దానివల్ల కూడా కొన్ని అపాయం ఉందని చెప్తున్నారు. తర్వాత మూడోది ఏంటంటే రెవెన్యూ పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో డెఫినెట్ గా కొంచెం మనం అడ్వాన్స్ ఉన్నాం, అది కూడా కన్సిడర్ చేయాలి కాదని చెప్పలేదు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే చర్చించాల్సిన విషయాలు కానీ బిల్లును రిజెక్ట్ చేసే విషయాలు కాదని నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా అదే ఏమంటారు, ఒక పర్సన్ గా ఇండియన్ సిటిజన్ గా నేను చెప్పేది ఏంటంటే సమన్యాయం అనేది జరగాల. అటు దక్షిణాది రాష్ట్రాలకి ఇటు ఉత్తర రాష్ట్రాలు రెండింటికి కూడా సమన్యాయం జరగాల. అన్ని స్టేట్స్ కూడా ఈ రోజు 50% ఏదైతే మనం సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో అది అన్ని స్టేట్స్ కూడా అప్లికబుల్ అవ్వాలా. అలాగే 33% రిజర్వేషన్ ఏదైతే మన మహిళలకు చెప్తున్నామో ఆ 33% బిల్లు కూడా పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకి చట్టసభల్లో రిప్రజెంటేషన్ వేణుగోపాల్ రెడ్డి గారు